ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నమంద మినిస్ట్రీస్ తరపున యేసయ్య నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మంచి వాగ్దానం కొరకు కనిపెడుతున్నారు మీరు. మంచి వాగ్దానం చదువుదాం. ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనం. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫికోలు అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఈరోజు మాట్లాడుతున్నమాట అందరూ చెప్తారా? నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఎవరికాలు చెప్పుకోండి. నేను చేస్తున్న పనిపాట్లలో దేవుడు నాకు తోడే ఉన్నాడని. ఆమేన్. వాళ్ళు తోడలేరు, వీళ్ళు తోడలేరు నా పనిలోని, అందుకే ఇలాగ అయిపోయింది అని అనుకోకండి. ఎవరు తోడున్నా కొంతకాలమే, కానీ దేవుడు తోడై ఉంటే నీ పనులన్నీ సఫలమైతాయి. పనులకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వెళ్తున్నావా? ఈ వారంలో సరిగ్గా ప్రార్థన చేసుకోకుండా బయలుదేరిపోయావేమో, అందుకే నీ పనుల్లో సఫలం అవ్వలేదు. చేతి పనా, అది కూలి పనా, వ్యవసాయమా, ఉద్యోగం పనా, ఆఫీస్ పనా, చదువుల నిమిత్తమా? అయ్యో లాస్ట్ ఇయర్ డిఎస్సి రాసానండి, మళ్ళీ వచ్చే నెలలోనో ఈ నెలలోనో పడుతుందట అని ఆలోచిస్తూ ఉన్నావు, ఎదురు చూస్తూ ఉన్నావు. పనులు సఫలం కాకుండా పరిస్థితి ఉందా? అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నా. అయ్యో ఎన్నో పనుల నిమిత్తం వెళ్ళాను కానీ ఏ పని సఫలం అవ్వట్లేదండి, ఏ పని దీవెనకరంగా లేదని అనుకుంటున్నావా? ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు చేయు పనులన్నిటిలో ప్రభు తోడే ఉన్న, ఆయన తోడుగా ఉంటే అన్నీ సక్సెస్ అవుతాయి, అన్నీ దీవెనకరంగానే మారుతాయి. ఆయన తోడు లేకుండా నీ సొంత ప్రయత్నంతో వాళ్ళ తోడు వీళ్ళ తోడని మనుషులు తోడు కలిగి దేవుని తోడు మర్చిపోయేమో. వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, ఇది ఉంది, వాళ్ళే చూసుకుంటారు అనుకున్నావు. విఫలమైపోయింది కదూ. నీ పనిలో నష్టం కలిగి ఉన్నావు కదూ. అది వ్యాపారమా, వ్యవసాయమా, లేదా చెరువులా, లేదా ఏదైనా కానివ్వండి, నష్టపోయేవా? అయినా పర్వాలే. ఇప్పుడు నా యేసు మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరంలో లేదా ఈ నెలలో మీరు చేస్తున్నటువంటి పనిలో, నీవే చేస్తున్న పనిపాట్లో నా ప్రభు నీకు తోడే ఉండ. అది ఏ పనైనా, నా చిన్న పనండి, బుల్లు పనండి, ఈ పని కూడా ఆయన కావాలా? చిన్నదైనా సరే బైబిల్లో ఉంటుంది, మొదట నీకు కొద్దిగా ఉండెను, తుదకు అది మహాభివృద్ధి అవుతుందంట. ఎప్పుడండి? దేవుడు తోడే ఉన్నప్పుడు. ఈ రోజుల్లో చాలామంది నాకు డబ్బు తోడుంది, నా బంధువులు తోడున్నారు, నా పుట్టింటోళ్ళు ఉన్నారు, నా అత్తింటోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, నాకు ధనవంతులు ఉన్నారు, నాకేంటి నా ఇల్లు పేరు గొప్పది, మా ఊరు పేరు గొప్పది, కొంతమంది అయితే నా కులం గొప్పది, వాళ్ళందరూ ఉంటాడు తోడు అనుకున్నా. కానీ ఎవరు నీకు తోడుగా ఉండి నీ పనిలో సఫలం చేసేవారులే. నీ పని బాగున్నా చూసి అసూయపడే వాళ్ళు ఉన్నారు. కానీ నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు చేయు పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడయుండి నీకు ఉపకారము చేయునుగాక, అపకారాలన్నీ తొలగించునుగాక. తోడై ఉండి నేను ధైర్యపరిచి పనులు చేయడానికి తోడుగా ఉంటే ధైర్యం ఉంటుంది. ఆయన ఉంటే భరోసా ఉంటుంది. ఆయన ఉంటే ఇంక స్తోత్రం, ఆయనే చూసుకుంటాడని. ఆయనకి అప్పగించు. పనులన్నిటిలో తోడే ఉండి ఈ నెలలోనే, ఈ సంవత్సరంలోనే నీ కుటుంబంలో, నీ జీవితంలో ఆయన ఉపకారాలు చేయబోతున్నాడు. ప్రార్థన. ప్రభువా, అవునయ్యా, నువ్వు చేస్తున్నావు, మేము చేస్తున్న పనిపాట్లలో నువ్వు తోడు లేకపోతే మా బ్రతుకులు శూన్యం నాయన. అవును, నీ బిడ్డలు చేస్తున్న పనిపాట్లు మీరు తోడే ఉన్నాడు. తోడు లేక ఇప్పటికే నష్టపోయారు నాయన. కష్టాన్ని చూశారు, దిగులు చూశారు, అపకారాలు చూశారు, మోసాలు చూశారు, నష్టపోయారు ఎంతోమంది. నన్ను మీరే తోడుగా ఉండి నీ బిడ్డలు చేస్తున్న పనిపాట్లు, ఈరోజు వారి దినపరిచర్యలు, పనిపాట్లలో, రాకపోకల్లో, వాళ్ళ చేతి పనుల్లో
అన్ని విషయాల్లో తోడుగా ఉండండి. కనికరించండి, అద్భుతం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నీవే